ఇకపోతే రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విధానంలో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చెప్పినటువంటి టైంలో చెయ్యలేదు. 15 ఆగస్టు చేస్తా అంటున్నారు, చేస్తారా చేయరా సవాలు కూడా చూస్తున్నాం. సో ఎఫెక్ట్ ఎంతవరకు అంటే నాయకులు మాట్లాడేది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది, ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది అనేదే ప్రశ్న. ఏ విధంగా చూడొచ్చు? ఆశ గారు, మీకు ఐన్యూస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. మీరన్నట్టుగా ఎలక్షన్కి అంతా కలిపితే ఇంకొక 20 రోజులు కూడా లేదు మీకు. కాబట్టి ఏంటంటే ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ సాధారణంగానే వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నది అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్. సో మనకి తెలుసు అసెంబ్లీ ఎలక్షన్స్లో కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రైతు బంధు అనేది ఇంతవరకు అవ్వలేదు. తర్వాత అతిపెద్ద హామీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ అనేటువంటిది కాలేదు. కాబట్టి ఇది ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మీద అంటే, నాకు తెలిసి ప్రజలు అనేటువంటి వాళ్ళు విఘ్నులు, మనం అండర్ ఎస్టిమేట్ వేసినంత అమాయకులు ఏం కాదు వాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పట్టుమని 6 నెలలు కూడా కాలేదు. సో ఖజానా ఖాళీ అయిపోయి అక్కడ కనపడుతూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటంటే అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక డెస్పరేట్నెస్ తోటి అలవిగాని హామీలన్నీ కూడా గబగబా ఇచ్చేయటం, ఇవ్వటంతో పాటుగా ఏం చేశారంటే ఒక టైం బౌండ్ పెట్టారు. మేము ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని చేస్తూ ఉన్నారు, లేదా తర్వాత మళ్ళీ 100 రోజుల్లో చేస్తూ ఉన్నారు. ఆ 100 రోజులు కూడా గడిచిపోయింది. ప్రజలకి ఏంటంటే వీళ్ళన్నట్టుగా రాగానే ఆ రోజే చేయాలనేది ఉండదండి. 4 రోజులు ఆలస్యమైనా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వెయిట్ చేస్తారు. అదే నేను చెప్తాను. అంటే ఈ రోజు చేస్తారు, అరే 9వ తారీఖున చేస్తున్నారు కదా అని చెప్పి అయితే ఉచిత బస్సు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు అవి చేస్తున్నప్పుడు రైతులు వెయిట్ చేయరు. ఎందుకంటే గత ప్రభుత్వం తాత్సారం మనం చూస్తున్నాం. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అధికార పార్టీ కాబట్టి హడావుడిగా చేస్తున్నారు, కొంతవరకే చేస్తున్నారు, ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఊహించింది బీఆర్ఎస్. తెలుసు. సో అప్పటికే వెయిట్ చేసినటువంటి రైతులు ఇప్పుడు మళ్ళీ హామీ ఇచ్చిన తర్వాత అరే రాగానే ఇస్తా అంటున్నారు కదని చెప్పి వెయిట్ చేసి ఇది కారనుకోవచ్చు. అదేనండి, చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు చేసినటువంటిది రాష్ట్ర ఖజానా ఇలా ఉంది, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయి, మిగతా చోట్ల ఇన్ని అప్పులు ఉన్నాయి, తర్వాత ఫలానా ప్రాజెక్టు అయిపోవటం మూలాన అది కాళేశ్వరం మూలాన ఇబ్బంది వచ్చింది కాబట్టి నీళ్ళు, ఇలా వీళ్ళ డిఫెన్స్ వీళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇదే ఒక సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగి వీళ్ళు కనుక ఇదే దీంట్లో ఉండుంటే కాంగ్రెస్కి ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మనకేంటంటే హార్డ్లీ 4-4.5 నెలలు అయింది కాబట్టి వాళ్ళకు కూడా కాలు చేయి కూడా తీసుకోవడానికి కొంత సమయం ఇద్దామని ప్రజలు అనుకుంటారు. ఒకటి అయితే మీరు అన్నది రైతులకి ఏంటంటే ఇప్పుడు వరకు సజావుగా సాగుతూ వస్తున్నది ఏంటంటే వాళ్ళ నీటి కష్టాలు, మిగతా ఇవి, తర్వాత వేసంగి పంట కొంత ఈ కొనుగోలులో ఇబ్బంది పడతాం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అంతో ఎంతో కొంత ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది. కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే 15 ఆగస్టు నాటికి ఒకేసారి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ నేను చేస్తాననేటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అంటే మరి ఆయన ధైర్యం ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే సుమారుగా నిపుణులు చెప్తున్న లెక్కల ప్రకారంగా దగ్గర 39,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకేసారి 39,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ మీరు చూసే ఉంటారు. అవునండి, ఇవన్నీ కూడా క్లారిటీ చెప్పొచ్చారు, అసలు జరిగే పని కాదు, అసాధ్యం, అది చేయలేని పని అని చెప్పి. ఒకటి. రెండోది, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ తీసుకుంటే 85-90 వేల కోట్ల రూపాయలకి ఒక సంవత్సరానికి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్లో నుంచి వీళ్ళు ఇవ్వగలిగింది ఎంత అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 నెలలు దాటిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రైతు బంధు అనేటువంటి చిన్నది వీళ్ళు చేయలేనప్పుడు ఏంటంటే ఇప్పుడు సహజంగానే హరీష్ రావు గారు సవాల్ విసిరారు, మీరు చేయగలరా లేకపోతే దిగిపోతారా. ఈ సవాల్లో ఆ లాస్ట్ క్లాజ్ ఏదైతే ఉందో అది పెట్టగానే పొలిటికల్ అయిపోతుంది అది. అలాగే వీళ్ళే ఉన్నారు, మేం చేస్తే మీరు దుకాణం బంద్ చేస్తారా. ఇక్కడ వీళ్ళ రాజకీయ లబ్ధే కనబడుతోంది కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి ఇది కనబడట్లేదు. అందుకని ఏంటంటే నిజంగా కనుక సాధ్యాలనేవి ఆలోచించుకోవాలి కదా, వేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు నెలవారీ ఆదాయం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా అక్కడ ఖర్చు ఉంటుంది. అత్యధిక శాతం జీతభత్యాలకి, పెన్షన్లకి, వీటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మిగిలేదంతా
దాన్ని మీరు అక్యుములేట్ చేసుకుని 39,000 కోట్ల రూపాయలు ఎలా చేస్తారు? లేదా 39,000 కోట్లు ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొచ్చి అప్పు తీరుస్తారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒక విశ్లేషకుడుగా నేను గమనించింది, ఇప్పటి వరకు దేని మీద వాడు క్లారిటీ ఇవ్వట్లేదు. ఏదో చేసుకుంటూ రొటీన్లో వస్తున్నారే కానీ, ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చూసాం, రోజుకు ఒక వార్త, ఈ కంపెనీ వచ్చిందనో, ఈ కంపెనీతో మాట్లాడారనో, ఒక ఎంఓయూ అయిందనో, లేకపోతే ఒక శంకుస్థాపన జరిగిందనో, ఒక ఓపెనింగ్ జరిగిందనో, ఏదో ఒకటి వైబ్రెంట్గా ఉండేది. రేవంత్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆకాంక్షలు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇవాళ అన్ని రంగాలు స్తబ్దంగా కనపడుతుంది. సపోజ్ నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ అసలు అయోమయం అయినటువంటి పరిస్థితుల్లో ఉంది, పూర్తిగా స్తబ్దంగా ఉంది. ఓపెన్ ప్లాట్స్ అయితే అసలు దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూద్దాంలే అనేటువంటిది. అయితే దీనికి వీళ్ళనే తప్పు పట్టాలంటే కాదు. కేసీఆర్ గారు తెలిసి చేశారో తెలియక చేశారో, 111 జీవో ఎత్తేస్తున్నామని ఏ రోజైతే అన్నారో ఒక సంవత్సరం క్రితం, ఆ రోజు నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది, ఓపెన్ ప్లాట్స్ మరి ఇన్ పర్టికులర్. కాబట్టి ప్రజలకు నమ్మకం కలిగించాలంటే, ఇదిగో రియల్ ఎస్టేట్ రంగంలో మేము ఇది చేయబోతున్నాము, వ్యవసాయ రంగంలో ఇలా మేము మీట్ కాకపోతున్నాము, పారిశ్రామిక రంగంలో మా విధానం ఇది అనేటువంటిది వీళ్ళు క్లియర్ కట్ ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది జనంలోకి పంపించలేకపోతున్నారు. ఎవరి పార్టీకి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులు ఏవో చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ కాళేశ్వరం ఇది అయిపోయిందని చెప్పారు. దాన్ని రెక్టిఫై చేయడానికి మీరు తీసుకునేటువంటి చర్యలు ఏంటి? రేపు పొద్దున మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా. కాబట్టి ఇలాంటివన్నీ గమనిస్తుంటారు ప్రజలు. అయితే దీని ద్వారా నిపుణులు వచ్చారు, కమిటీ వేస్తున్నారు, దాని అనుగుణంగా ముందుకెళ్తున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఏ వార్త లేదు కదా. అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల పాటు విచారణ దశలోనే ఉంటే అన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. దాన్ని వాళ్ళేదో తప్పు చేశారు, చిన్న తప్పు జరిగిందని దాన్ని అలా బొందబెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. దాన్ని ఎలాగోలా ఉపయోగంలోకి తెచ్చుకోవాలి కదా. కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ సరైనటువంటి వివరణ ప్రజలకు ఇచ్చి, ఇదిగో ఇలా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాము, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన దానికి ధీటుగా అవసరమైతే దానికంటే మేము ఎక్కువ చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో కానీ లేదా 20 రోజులు ఉన్నటువంటి దాంట్లో కనుక వాళ్ళు క్లారిటీ ఇవ్వగలిగితే, గత అసెంబ్లీలో ఏది జరిగిందనేటువంటిది సేమ్ ఇది రిపీట్. అందులో ఏంటంటే నేషనల్ పార్టీస్ వంకే చూస్తారు ఎక్కువగా, ఎందుకంటే ఇవి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి.